నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. హీట్ ట్రాన్స్మిషన్ 3 టైప్స్గా జరుగుతుంది: కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఈ 3 టర్మ్స్ గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. కండక్షన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ ఇన్ సాలిడ్స్. అంటే సాలిడ్స్లో హీట్ ట్రాన్స్మిషన్ జరిగిందనుకోండి, ఫ్రమ్ హై టెంపరేచర్ పార్ట్ టు లో టెంపరేచర్ పార్ట్. సాలిడ్లో హై టెంపరేచర్ పార్ట్ నుంచి లో టెంపరేచర్ పార్ట్కి హీట్ ట్రాన్స్మిషన్ జరిగిందనుకోండి, దాన్నే కండక్షన్ అంటాము. ఇక్కడ పార్టికల్స్ యొక్క మూమెంట్ అస్సలకి ఉండదు, అసలే వితౌట్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్, జస్ట్ హీట్ ట్రాన్స్మిట్ అవుతుంది హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి, దాన్నే కండక్షన్ అంటాము. గుడ్ కండక్టర్స్ ఏవి కండక్షన్కి అంటే మెటల్స్, బ్యాడ్ కండక్టర్స్ ఏవి అంటే వుడ్, కాటన్, వూల్. అండ్ రెఫ్రిజిరేటర్స్లో, ఐస్ బాక్సెస్లో మనం చూడొచ్చు 2 లేయర్స్ మధ్యన థర్మోకోల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇది ఉండడం వల్ల అది హీట్ గెయిన్ బై కండక్షన్, అంటే బయట ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, సో లోపల ఉన్న ఐస్ కావచ్చు లేదంటే లోపల ఉన్న ఐస్ క్రీమ్స్ కావచ్చు కరిగిపోకుండా, అంటే హీట్ని అబ్జార్బ్ చేసుకోకుండా ఉండడానికి, అంటే కండక్షన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ జరుగుతుంది హాట్ నుంచి కోల్డ్కి. సో బయట ఉన్న టెంపరేచర్ అంతా లోపల పోకుండా మినిమైజ్ చేయడానికి హీట్ గెయిన్ని అక్కడ ఏం యూస్ చేస్తామంటే థర్మాకోల్స్ని యూస్ చేస్తారు 2 లేయర్స్ మధ్యన రెఫ్రిజిరేటర్స్లో, ఐస్ బాక్సెస్లో. నెక్స్ట్ కన్వెక్షన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ ఇన్ ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్లో హీట్ ట్రాన్స్మిషన్ జరిగిందనుకో, దాన్నే కన్వెక్షన్ అంటాము. ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ వస్తాయి, గ్యాసెస్ కూడా వస్తాయి. ఇక్కడ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్, అంటే పార్టికల్స్ కూడా మూమెంట్ జరుగుతుంది అలాంగ్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. హీట్ ట్రాన్స్మిషన్తో పాటు పార్టికల్ మూమెంట్స్ కూడా ఉంటాయి ఈ ఫ్లూయిడ్స్లో, దాన్నే కన్వెక్షన్ అంటాము. రెఫ్రిజిరేటర్స్లో ఒక కూలింగ్ యూనిట్ ఉంటుంది టాప్లో కరెక్ట్. మనం ఫ్రిడ్జ్ చూస్తే మనం డీప్ ఫ్రిడ్జ్ అంటాము. ఇది టాప్లో ఉండడం వల్ల అక్కడ కూలర్ మొత్తం కిందికి డౌన్వర్డ్గా మూవ్ అవుతుంది. దీనివల్ల ఆ రెఫ్రిజిరేటర్ మొత్తం లోపల ఉన్న ఇంటీరియర్ పార్ట్ అంతా కూల్గా ఉంటుంది. ఈ ఇంటీరియర్ పార్ట్ అంతా కూల్గా ఉండడానికి కారణము ఆ కూలింగ్ యూనిట్. అండ్ మోటార్ కార్స్లో రేడియేటర్ని యూస్ చేస్తారు. న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ అని ఒక లాని ప్రపోజ్ చేశాడు, దాన్నే మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటాం. ఇది ఏం చెప్తుంది అంటే రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ బాడీ. ఒక బాడీ ఇంత హీట్ని లాస్ చేసుకుంటుంది అంటే దాని రేట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్స్ ఆఫ్ బాడీ విత్ ద సరౌండింగ్స్. అంటే బాడీకి సరౌండింగ్స్కి మధ్య డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఎక్కువ ఉందనుకో, రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఎక్కువ ఉంటుంది బాడీ నుంచి. ఒకవేళ తక్కువ ఉందనుకోండి బాడీకి సరౌండింగ్స్కి మధ్య టెంపరేచరు, అప్పుడు రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ కూడా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ టెంపరేచరు 56 degrees సెంటిగ్రేడ్ ఉందనుకుందాం. దాని చుట్టూ ఉన్న సరౌండింగ్ టెంపరేచర్ వచ్చేసి 23 degrees సెంటిగ్రేడ్ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 33 degrees సెంటిగ్రేడ్. ఓకే, ఈ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద బాడీ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ బాడీ చాలా హీట్ ఉంది ఎక్కువ, దాని సరౌండింగ్ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. సో టెంపరేచర్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ వెళ్తుంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఈ టెంపరేచర్ అనేది లాస్ అవుతూ, ఈ హాట్ బాడీ అనేది లాస్ అవుతూ చాలా స్పీడ్గా లాస్ అవుతుంది. ఈ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్గా ఈ బాడీ అనేది తన హీట్ని లాస్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెఫ్రిజిరేటర్లో ఒక హాట్ వాటర్ బాటిల్, ఒక ట్యాప్ వాటర్ బాటిల్ పెట్టామనుకోండి. ట్యాప్ వాటర్ బాటిల్ నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది. హాట్ వాటర్ బాటిల్లో హాట్ వాటర్ అనేది చాలా హై టెంపరేచర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇవి రెఫ్రిజిరేటర్లో పెట్టినప్పుడు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చాలా లో టెంపరేచర్స్లో ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఈ హాట్ వాటర్లో ఉన్న టెంపరేచర్ లాస్ ఆఫ్ హీట్ అనేది చాలా ర్యాపిడ్గా జరిగి త్వరగా ఇది కూల్ అవుతుంది వెన్ కంపేర్ టు ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్ కన్నా ఫాస్ట్గా లాస్ ఆఫ్ హీట్ ఎక్కడ జరుగుతుంది? హాట్ వాటర్లో జరుగుతుంది. ఎందుకంటే ఈ హాట్ వాటర్ టెంపరేచర్ సరౌండింగ్ రెఫ్రిజిరేటర్ టెంపరేచర్ మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని నుంచి హీట్ లాస్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది, రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ హాట్ వాటర్ అండ్ రెఫ్రిజిరేటర్ సరౌండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెన్ కంపేర్ టు ట్యాప్ వాటర్.
ఇదే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చెప్పేది. నెక్స్ట్ సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ అంటే ఏంటో చూద్దాం. డే టైం ఉన్నప్పుడు ల్యాండ్ చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. ల్యాండ్కి ఒక నేచర్ ఉంది. ఆ నేచర్ ఏంటి అంటే ఫాస్ట్గా హీట్ అవుతుంది, అలాగే ఫాస్ట్గా కూల్ కూడా అవుతుంది. ల్యాండ్కు ఉన్న నేచర్. సీ అలా కాదు. సీ హీట్ అవ్వాలంటే చాలా టైం పట్టుకుంటుంది, సీ కూల్ అవ్వాలన్నా చాలా టైం తీసుకుంటుంది. ఈ సీ బ్రీజెస్ ఎలా వస్తాయంటే ల్యాండ్ డే టైంలో సన్ రేస్ వల్ల చాలా హీట్ అయిపోయి, చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కువ అయిపోయి, చుట్టూ ఉన్న సరౌండింగ్ ఎయిర్లో ఉన్న టెంపరేచర్స్ పెరిగిపోయి ఆ ఎయిర్ అంతా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడున్న ఎయిర్ అంతా పైకి వెళ్ళిపోతుంది. అప్పర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ రీచ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఎంటీ స్పేస్ని సీ దగ్గర ఉన్న ఎయిర్, సీ దగ్గర కూలర్ ఎయిర్ ఉంటుంది వెన్ కంపేర్ టు హియర్. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది, చాలా స్లోగా హీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూల్ ఎయిరే ఉంటుంది. ఈ కూల్ ఎయిర్ వెంటనే ఇక్కడికి వస్తుంది ఈ ఎంటీ స్పేస్లో. దీన్నే సీ బ్రీజ్ అని అంటాము. అది డే టైంలో జరుగుతుంది. నైట్ టైంలో ఏం జరుగుతుంది అంటే చెప్పాను కదా, ల్యాండ్ చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది, అలాగే చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది అనేసి. నైట్ టైం ఏమైపోతుంది అంటే ఇది చాలా లేట్గా హీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇంకా టెంపరేచర్ హైగానే ఉంటాయి, కానీ ఇక్కడ హీట్ అయిపోయి వెంటనే ల్యాండ్ కూల్ కూడా అయిపోయి ఉంటుంది. నైట్ టైం కొంచెం ఈవినింగ్ టైమ్స్ నుంచే కూల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ల్యాండ్ అనేది కూల్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడున్న టెంపరేచర్స్ హై ఉంటాయి కాబట్టి ఇక్కడున్న ఎయిర్ పైకి వెళ్ళిపోయి ఉంటుంది, అప్పర్ లేయర్స్కి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు ఇక్కడున్న ఎంటీ స్పేస్ని ఇక్కడున్న ల్యాండ్లో ఉన్న కూల్ ఎయిర్ ఇక్కడ వచ్చి చేరుకుంటుంది. ఈ బ్రీజెస్నే ల్యాండ్ బ్రీజెస్ అంటాము. మొత్తానికి సీ నుంచి వచ్చే బ్రీజెస్ని సీ బ్రీజ్ అంటాము, ల్యాండ్ నుంచి వచ్చే బ్రీజెస్ని ల్యాండ్ బ్రీజ్ అంటాము. సీ బ్రీజ్ మార్నింగ్ టైము, ల్యాండ్ బ్రీజ్ నైట్ టైము వీస్తాయి. ఒకవేళ నైట్ చాలా క్లౌడీగా ఉందనుకోండి, స్కై క్లౌడీ నైట్ చాలా వేడిగా ఉంటుంది వెన్ కంపేర్ టు క్లియర్ నైట్. నైట్ టైము అంటే స్కై చాలా క్లౌడీగా ఉందనుకోండి, చాలా వామ్గా ఉంటుంది అట్మాస్ఫియర్ వెన్ కంపేర్ టు క్లియర్ నైట్స్. ఎందుకు అలాగా అంటే క్లౌడ్స్ రిఫ్లెక్ట్ రేడియేషన్స్ అండ్ ద రేడియేషన్స్ రీచెస్ అర్త్ అట్ నైట్. ఏమవుతుంది అంటే క్లౌడ్స్ రేడియేషన్స్, హీట్ రేడియేషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎక్కడి నుంచి వెళ్ళింటాయి ఈ హీట్ రేడియేషన్స్ అంటే మార్నింగ్ అంతా భూమి నుంచి రివర్స్ బ్యాక్ పైనకి వెళ్ళిపోయి ఉంటాయి. ఈ రేడియేషన్స్ అన్నీ క్లౌడీగా ఉండడం వల్ల మరి రిఫ్లెక్ట్ అయ్యి అర్త్ని రీచ్ అవ్వడం వల్ల క్లౌడీ నైట్స్ అప్పుడు టెంపరేచర్స్ అంటే వామ్గా ఉంటుంది అట్మాస్ఫియర్ వెన్ కంపేర్ టు క్లియర్ నైట్. నెక్స్ట్ రేడియేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చెప్పాను కదా రేడియేషన్ అంటే ఏంటి అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో రేడియేషన్ మీన్స్ హీట్ ట్రాన్స్మిషన్ జరిగిందనుకోండి, దాన్నే రేడియేషన్ అంటాం. హీట్ అనేది ట్రాన్స్మిట్ అయింది. ఎలా ట్రాన్స్మిట్ అయింది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ట్రాన్స్మిట్ అయింది. ఇలా హీట్ ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు దీనికి ఎలాంటి మీడియం అవసరం లేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రాన్స్మిట్ అవ్వడానికి ఇవేం తీసుకెళ్తాయి? హీట్ని తీసుకెళ్తాయి. దాన్ని ఏమంటాము? రేడియేషన్ అని పిలుస్తాము. బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటో చూద్దాం. బ్లాక్ బాడీ అంటే ఇట్ అబ్జార్బ్స్. బ్లాక్ బాడీ అంటే ఏంటి అంటే దానిపైన పడిన ప్రతి రేడియేషన్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఏ రేడియేషన్ అయినా కావచ్చు, దాని మీద రేడియేషన్ పడింది అనుకో, ఎంత రేడియేషన్ పడితే అంత రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. బ్లాక్ బాడీ యొక్క అబ్జార్ప్టివ్ పవర్ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఎలాగా అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జార్ప్టివ్ పవర్ డినోటెడ్ బై స్మాల్ ఏ లెటర్. దాని ఫార్ములా ఏంటి అంటే హీట్ అబ్జార్బ్డ్ బై టోటల్ ఇన్సిడెంట్ రేడియేషన్. వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అబ్జార్ప్టివ్ పవర్ ఫార్ములా వచ్చేసి హీట్ అబ్జార్బ్డ్ బై ద బ్లాక్ బాడీ బై టోటల్ ఇన్సిడెంట్ రేడియేషన్. దాని మీద ఎంత రేడియేషన్ ఇన్సిడెంట్ అయింది, అది ఎంత అబ్జార్బ్ చేసుకునింది, దట్ ఈస్ ద అబ్జార్ప్టివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. నెక్స్ట్ ఎమిసివ్ పవర్ అంటే ఏంటో చూద్దాం. ఒక బాడీలో పర్ యూనిట్ ఏరియా నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రేడియేషన్ ఎవాల్వ్ అవుతుంది, దాన్నే ఎమిసివ్ పవర్ అని అంటాము. ఒక టెంపరేచర్ దగ్గర అట్ ఎ గివెన్ టెంపరేచర్
ఒక యూనిట్ ఏరియాలో బాడీ మొత్తం కాకుండా ఒక యూనిట్ ఏరియా నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రేడియేషన్ ఎమిట్ అవుతుంది, దాన్నే ఎమిసివ్ పవర్ అంటాము. ఎమిసివ్ పవర్ యూనిట్స్ వచ్చేసి జౌల్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్. జౌల్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్ ఈజ్ ద ఎమిసివ్ పవర్ యూనిట్స్. నెక్స్ట్, రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ అండ్ అబ్జార్ప్టివ్ పవర్ ఈజ్ ఆల్వేస్ సేమ్. అంటే మనము అబ్జార్ప్టివ్ పవర్ అంటే హీట్ అబ్జార్బ్డ్ బై టోటల్ ఇన్సిడెంట్ రేడియేషన్. అబ్జార్ప్టివ్ పవర్కి ఎమిసివ్ పవర్కి రేషియో తీసుకుంటే ఎప్పుడూ సేమే వస్తుంది. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. అది దేనికి ఈక్వల్? బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్కి ఈక్వల్. ఎందుకంటే బ్లాక్ బాడీ ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది? ఆబ్జెక్ట్ రేడియేషన్ ఎంత దానిపైన ఎమిట్ అవుతే, దానిపైన ఎంత పడితే, ఎంత ఇన్సిడెంట్ అవుతే అంత అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అబ్జార్ప్టివ్ పవర్ ఎమిసివ్ పవర్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి వాటి రేషియో ఎప్పుడు సేమ్గానే వస్తుంది. అందుకే ది రేషియో ఆఫ్ ఎమిసివ్ అండ్ అబ్జార్ప్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ అని చెప్పారు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు డీప్గా కావాలి అన్నా, అలాగే ఎగ్జామ్ సిలబస్లోని ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.